ఒక ఊరిలో కావేరి అని ఒక మహిళ ఉండేది. దుర్గాదేవికి అపారమైన భక్తురాలు. కావేరి భర్త పేరు రాఘవయ్య. వారు చాలా పేదవారు, కానీ నిజాయితీగా బ్రతికేవారు. రాఘవయ్య కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు, కానీ పెట్టుబడికి మించిన లాభం ఎప్పుడూ వచ్చేది కాదు. ఏవండి, ఈ నెలలో మా బంధువుల పెళ్ళుంది. సేటు దగ్గర తాకట్టు పెట్టిన నగలు విడిపించుకుని వస్తే వాటిని వేసుకుని పెళ్లికి వెళ్తానండి. ఏంటి, నగలా? ఇప్పుడు ఆ నగల్ని విడిపించి తెచ్చే డబ్బు నా దగ్గర లేదు. ఎంతో కష్టపడుతూ ఉన్నాను, కానీ చేతికి డబ్బు మాత్రం రావటం లేదు. వచ్చిన డబ్బంతా పెట్టుబడి పెట్టడానికే సరిపోతా ఉంది. మన కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఏమోనండి. ఆ దుర్గమ్మకి మనపై ఎప్పుడు దయ కలుగుతుందో ఏమో. అలా కావేరి రాఘవయ్య బాధపడుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడవగా వారి పేదరికం మరి కాస్త ఎక్కువవుతుంది. ఏమిటి దుర్గమ్మ ఇది? చిన్నప్పటి నుండి నిన్నే నా తల్లిగా భావించి పూజలు చేస్తున్నాను. ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు ఉన్నావు అన్న ధైర్యంతోనే ఈ జీవిత భారాన్ని మోసుకుని వస్తూ ఉన్నాను. ఇక ఈ కష్టాలను భరించడం నా వల్ల కావడం లేదు తల్లి. దయచేసి ఈ కష్టాలకు పరిష్కార మార్గాన్ని చూపు తల్లి. అలా కావేరి దుర్గాదేవిని వేడుకుంటుంది. అలా ఆ దుర్గాదేవి విగ్రహం ముందే నిద్రపోతుంది. ఇంతలో దుర్గాదేవి కావేరి కలలో కనిపించి ఇలా చెప్తుంది. కావేరి, నీ ఈ కష్టానికి కారణం పూర్వజన్మలో నువ్వు చేసుకున్న కర్మ. కర్మ తగ్గితే తప్ప మంచి ఫలితాలు రావు. నవరాత్రి పూజకి చెడు కర్మ తగ్గించే శక్తి ఉంది. శ్రద్ధగా నవరాత్రి పూజని ఆచరించు. నీకు అంతా మంచే జరుగుతుంది. అలా దుర్గాదేవి కలలో కనిపించి నవరాత్రి పూజ చేసుకోమని చెప్తుంది. కావేరి నిద్రలేచి భర్తతో ఇలా అంటుంది. ఏవండి, అమ్మవారు నా కలలో కనిపించింది. అవునా? ఏం చెప్పింది అమ్మవారు? మన కష్టాలు తీరిపోతాయని చెప్పిందా? హా, మనల్ని శ్రద్ధతో నవరాత్రి పూజ చేసుకోమని చెప్పిందండి. నవరాత్రి పూజ? అలాంటి పూజని నేనెప్పుడు వినలేదే. అసలు ఆ పూజ ఎలా చెయ్యాలి కావేరి? ఏమోనండి, మనకు దగ్గరలో ఒక దుర్గాదేవి గుడి ఉందిగా. పదండి, అక్కడికి వెళ్ళి అక్కడున్న పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. అలా మరుసటి రోజు ఉదయాన్నే కావేరి రాఘవయ్య లేచి తయారయ్యి గుడికి వెళ్తారు. అక్కడ ఉన్న పూజారితో ఇలా అంటారు. పూజారి గారు, మేమీ సంవత్సరం నవరాత్రి పూజ చేసుకోవాలనుకుంటూ ఉన్నాం. దయచేసి ఆ పూజని ఏ విధంగా చేసుకోవాలో కాస్త తెలియజేయండి స్వామి. చాలా మంచి ఆలోచన చేశారు. నవరాత్రి పూజ చేసుకోవాలి అన్న ఆలోచన రావటమే సగం గెలుపు కింద సమానం. ముందుగా ఈ పూజ కోసం మీరు ఒక దుర్గాదేవి పటాన్ని గాని విగ్రహాన్ని గాని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. మా ఇంట్లో ఒక విగ్రహం ఉంది స్వామి. ప్రతిరోజు మేము ఆ విగ్రహానికి పూజ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఇంకేం, ఆ విగ్రహానికి చక్కగా పూజ చేసుకోవచ్చు. అలాగే 9 రోజుల పాటు దీక్షగా ఈ పూజని చెయ్యాల్సుంటుంది. ప్రతిరోజు ఒకే సమయానికి ఖచ్చితంగా ఆ దుర్గామాతకి పూజ చెయ్యాలి. అంతేకాదు, అమ్మవారు ఈ నవరాత్రుల్లో నవదుర్గలుగా దర్శనమిస్తారు. మీరు రోజుకి ఒక నవదుర్గా స్వరూపాన్ని పూజించాలి. అలాగే రోజుకి ఒక నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. ఈ 9 రోజుల పాటు 10 మందికి అన్నదానం చెయ్యాలి. ఇక ఆఖరి రోజున అంటే విజయదశమి నాడు ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి ఆ ముత్తైదువునే అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెకు భోజనం పెట్టి వాయనమివ్వాలి. అలా ఇవ్వటంతో ఈ నవరాత్రి పూజ ముగుస్తుంది. అలా పూజారి నవరాత్రి పూజా విధానాన్ని కావేరికి అలాగే రాఘవయ్యకి తెలియజేస్తాడు. కావేరి, పూజారి గారు పూజా విధానాన్ని చాలా చక్కగా వివరించారు కదా. అవునండి, కానీ పూజ కొంత ఖర్చుతో కూడుకున్నది. రోజు 10 మందికి అన్నదానం పెట్టాలి. మనమే ఒకరోజు తిని మరొక రోజు పస్తులుంటున్నాం. ఈ విషయం అయితే నిజమే కావేరి. ఎక్కడి నుండి దేవాలో అంత డబ్బు?
అందుకే నేను కూడా ఒక పని చేయాలని అనుకుంటున్నానండి. ఎలాగూ మన పెరట్లో చాలా రకాల పువ్వులున్నాయి. ఆ పువ్వులు అమ్మితే ఎంతో కొంత డబ్బు వస్తుంది. అలా పూజ చేయడం కోసం కావేరి కూడా బజార్లో పువ్వులమ్మేది. అలా నవరాత్రులు రానే వస్తాయి. ఇవాళ మొదటి రోజు. అమ్మవారిని శైలపుత్రి రూపంలో పూజ చేయాల్సి ఉంటుంది. అలా రాఘవయ్య కావేరి ఎంతో శ్రద్ధతో పూజ చేస్తారు. అలాగే ఆ రోజు 10 మందిని పిలిచి భోజనం కూడా పెడతారు. పూజ చాలా బాగా జరిగింది. అంతేకాదు, అన్నదాన కార్యక్రమం కూడా బాగా జరిగింది. ఏమంటావు కావేరి? అవునండి, పూజ చాలా బాగా జరిగింది. ఇలానే 9 రోజులు జరిగితే అంతే చాలు. అలా కావేరి రాఘవయ్య ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అలా 9 రోజులు గడుస్తుంది. 9 రోజులు పూజ చాలా ఆహ్లాదకరంగా జరిగింది. ఎలాంటి ఆటంకం కూడా లేకుండా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇక రేపు విజయదశమి పూజ చేయాలండి. ఎవరైనా ఒక మహిళని తీసుకొచ్చి ఆ మహిళని అమ్మవారి స్వరూపంగా భావించాలి. సరే సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టు. ఇవాళ మనం వెళ్ళి కూరగాయల్ని పువ్వుల్ని అమ్మితే తప్ప రేపు పూజ చేయలేం. పద, బజార్కెళ్ళి పని పూర్తి చేసుకుని వద్దాం. అలా కావేరి రాఘవయ్య తమ తమ పనులకు వెళ్ళిపోతారు. రాఘవయ్య ఎంతో కష్టపడి కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. మరోవైపు కావేరి పువ్వుల్ని అమ్ముతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికీ వచ్చిన డబ్బుని ఒక డబ్బాలో వేసి ఉంచుతారు. కొంతసేపటికి ఆ డబ్బా కనిపించకుండా పోతుంది. అరే, డబ్బు వేసి దాచిపెట్టిన డబ్బా ఏమైనట్టు? ఇక్కడే ఉండాలి. ఇంతలో ఏమైనట్టండి? ఇటువైపుగా ఎవరూ రాలేదు. అలా వాళ్ళు ఆ డబ్బు పెట్టి కోసం బజారంతా వెతుకుతారు. కాని ఎక్కడా డబ్బు కనిపించదు. పాపం, వారు నిరాశతో ఇంటికి వెళ్తారు. అలా ఆ రోజు గడుస్తుంది. పోయిన డబ్బుని ఎలాగూ వెనక్కి తీసుకురాలేం. కనీసం పూజైనా చేసుకుందాం. అలా రాఘవయ్య కావేరి కలిసి విజయదశమి పూజని నిర్వహించుకుంటారు. డబ్బు పెట్టే కనుక ఉండుంటే ముత్తైదువులని పిలిచి పూజని సంపూర్ణం చేసుండేవాళ్ళం కదండి. అలా వాళ్ళు బాధపడుతూ ఉండగా వారింటి తలుపుని ఒక ముసలావిడ తాకుతుంది. ఆవిడ చూడ్డానికి గొప్ప ఇంటి మనిషిలా ఉంటుంది. ఎవరండి మీరు? ఏం కావాలి? నేను చాలా దూరం నుండి వస్తున్నాను. చాలా ఆకలిగా ఉంది. కాస్త ఆహారం పెడతారా? ఆహారమా? మేము వంట ఏమీ చెయ్యలేదమ్మా. పొద్దున్న అమ్మవారి పూజ కోసం చేసిన పులిహోర తప్ప ఏమీ లేదు. పులిహోర? నాకు పులిహోర అంటే ప్రాణం. అదే పెట్టండమ్మా. అలా కావేరి ఆ మహిళకి భోజనం వడ్డిస్తుంది. ఆ మహిళ ఆ ఆహారాన్ని సేవిస్తుంది. నా ఆకలిని తీర్చినందుకు చాలా ధన్యవాదాలు. వయసులో పెద్దదాన్ని. నాకు కాస్త పసుపు కుంకాన్ని ఇస్తావా? ఓ, తప్పకుండా ఇస్తానమ్మా. అలా ఆ మహిళకి కావేరి తన చేతితో పసుపు కుంకాన్నిస్తుంది. చాలా ధన్యవాదాలమ్మా. అలా ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారిగా ఆ ఇల్లంతా కొత్త ఇంటిలా మారిపోతుంది. అలా ఆ మహిళ తలుపు దాటి వెళ్లేలోగా ఆ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. అలాగే ఆ మహిళ నడిచిన నేలపై ఎర్రటి పాదాల గుర్తు కనిపిస్తుంది. ఏంటి ఆశ్చర్యం? ఏం జరుగుతుంది అసలు? నాకేమీ అర్థం కావటం లేదు. అవునండి, ఈ పాదాల గుర్తులు చూడండి. ఇప్పుడొచ్చిన మహిళ సాధారణమైన మహిళ కాదు అంటూ ఆ మహిళని వెతుకుతూ బయటకి పరుగులు తీస్తారు. రోడ్డుపై ఆ ఎర్రటి పాదాల గుర్తుని వెంబడించి వెళ్ళగా ఆ పాదాల గుర్తులు దుర్గాదేవి ఆలయం వద్దకు వారిని చేర్చుతుంది. అలా వాళ్ళు ఆ గుడిలోకి వెళ్తారు. నాకంతా అర్థమైందండి. మన ఇంటికి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ దుర్గాదేవి. అమ్మకి కేవలం భక్తి మాత్రం ఉంటే చాలు అని, ఆడంబరాలతో పని లేదని మళ్ళీ నిరూపించిందండి. మన ఇంటిని లక్ష్మీ నివాసం చేసిందండి. అవును కావేరి, అమ్మ నిజంగా దయా స్వరూపిణి.
అలా వాళ్ళు అమ్మవారిచ్చిన ధనంతో హాయిగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు.